శివుడికి అభిషేకం చేస్తున్నావు అంటే కేవలం అభిషేకం చేయడమేనా? కాదు. అభిషేకం చేయడం అంటే నువ్వు అభిషేకం చేస్తూ ఈశ్వరుని నువ్వు స్మరణ చేస్తున్నప్పుడు నీలోని కోపాలు, క్రోధాలు, అహంకారాలు, స్వార్థము ఇవన్నీ ఈశ్వరుడి యొక్క పాదాల దగ్గర నువ్వు పెట్టేసి, ఈశ్వర నా జీవితాన్ని నడిపించే బాధ్యత నీది, నా జీవితాన్ని ఎటు తీసుకెళ్లే బాధ్యత నీది అని నీలోని ఏవైతే చెడు ఉద్దేశాలు ఉంటాయో ఆయన పాదాల దగ్గర అర్పించి, ఈశ్వర నన్ను ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళు. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈ జన్మే కాదు, నేను ఒకవేళ ఇంకొక ఎన్ని జన్మలెత్తినా నీ మీదున్న భక్తి, నీ మీదున్న ప్రేమ ఇంచు కూడా తగ్గకుండా నాకు ప్రసాదించు అని పరమేశ్వరుని మొక్కుకోవాలి ప్రతి ఒక్కరు. ఈశ్వర ధ్యానం, ఈశ్వర స్మరణ ఎక్కడుంటే అక్కడ నా యొక్క ప్రాధాన్యత ఉండేలా చూడు స్వామి అని మొక్కుకోవాలి పరమేశ్వరుని. ఎందుకంటే జీవితంలో అతి ముఖ్యమైన గేమ్ ఏంటంటే ఈశ్వర భక్తికి మనం అర్హులం కావడం. సో ఈశ్వర భక్తికి నువ్వు ఒక్కసారి ఆయన ఆజ్ఞతో నువ్వు అర్హుడు అయినావంటే అది నీ జీవితంలో మొట్టమొదటి మెట్టు. ఆ మెట్టు తర్వాత ఈశ్వరుడు ప్రసాదించి ఎన్నో మెట్టును ఎక్కగలగడానికి నీకు ఈశ్వరుడు సహాయపడతాడు. అలాంటి ఈశ్వరు యొక్క అనుగ్రహం దొరకడమే మనిషి జీవితానికి ఒక పెద్ద భాగ్యం. అది ఆ భాగ్యాన్ని మనం ప్రసాదించుకున్నామంటే నీ జీవితంలో ఇంకొక మెట్టు ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఇంక ఏది కనిపించదు నీకు. సాక్షాత్తు ముల్లోకాలను శాసించే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం నీ జీవితం మీద ఉందంటే నీ జీవితంలో మొట్టమొదటి మెట్టు అదే. ఈశ్వరుడికి నువ్వు దగ్గరగా చేరుకోవడానికి మెట్టు కూడా అదే. దాని తర్వాత పరమేశ్వరుడు నీకు ఎంత ఆజ్ఞ, ఎన్ని ఐశ్వర్యాలు, ఎన్ని జ్ఞానం, ఎంత సంపద, ఎన్ని అనేక రకాలుగా నీకు ప్రసాదిస్తాడనేది అది ఈశ్వరు యొక్క అనుగ్రహం. అది హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.